అందరికీ ఈరోజు మా అమ్మ చికెన్‌తో మంచి గ్రేవీ కర్రీ చేసింది. సో, ఈ రెసిపీ అయితే స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. సో, ఆ రెసిపీ ఏంటి, ఎలా చేసిందని తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అందులో మనం నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్ అండ్ పసుపు వేసుకొని, చికెన్‌ని ఒక 5 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ రోస్ట్ అయిన తర్వాత అందులో మీరు తినే స్పైస్ తగ్గట్టుగా ఎండుమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం సాంబార్లో వేసుకునే చిన్ని చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి చూడండి, వాటిని పీల్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని కలిపి అండ్ కొద్దిగా ఉప్పు కూడా అందులో వేసేసుకొని మూత పెట్టి దీన్ని మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని మనం అందులో టొమాటో పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత అందులో కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.